ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మార్చి 14. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. 1947వ సంవత్సరంలో యుద్ధభూమి నుండి తిరిగి తమ గృహములకు వెళ్ళుటకు 1530 మంది సైనికులను తీసుకొని ఒక ఓడ సౌతాప్టన్కు వచ్చెను. ఆ ఓడ వచ్చినప్పుడు చాలామంది బంధువులు, స్నేహితులు తమ ప్రియులను కలుసుకొనుటకు ఓడరేవుకు వచ్చిరి. యుద్ధము ఆరంభమైనప్పటి నుండి తన ప్రియుని నుండి వేరు చేయబడిన ఒక యవనస్తురాలు కూడా ఆ రేవుకు వచ్చెను. యుద్ధమున్నను లేకున్నను ఎవరునూ వారి హృదయములు మార్చలేకపోయిరి. వారికి ఒకరికొకరు నమ్మకముగా నుండిరి. ఆ అమ్మాయి అక్కడ పైకి క్రిందికి వెళ్ళుచు అటు ఇటు చూసుచు ఆశతో వెదుకుచూ ఉండెను. అందరూ ఒకే విధముగా కనబడిరి. ఎందుచేతననగా అందరూ ఒకే విధమైన వస్త్రములు ధరించిరి. అంత పెద్ద సమూహములో ఆమె తన యవన భర్తను గుర్తించగలదా? ఆమె అటు ఇటు తిరుగుటను చూచి సైనికులు అపహసించసాగిరి. వారేమి అనుచున్నప్పటికీ ఆమె లక్ష్య పెట్టలేదు. తన యవన భర్త ఆమెకు ఉత్తరం రాసిన గనక అతడు తప్పకుండా ఆ ఓడలో ఎక్కడో ఒక చోట నుండునని ఆమె ఎరుగును. అకస్మాత్తుగా తన పేరు పిలువబడుట వినెను. ఓ, అతడే నా యవన భర్త, అతడక్కడ ఉన్నాడు అని సంతోషముగా అనెను. దాదాపు 1000 మంది ఆమె దృష్టిని ఆకర్షించ ప్రయత్నించిరి గాని అది వ్యర్థమైపోయినది. అదే విధముగా ఒకసారి మనము మన ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగిన ఎడల ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని ఆయన నుండి మన కన్నులు త్రిప్పివేయజాలరు. మన కన్నులు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందే లగ్నమై ఉండవలెనన్నది మా ఆశ. ఒకవేళ ఆయన నామము కొరకై అత్యధికమైన హింస, దూషణ, హేళన చేయబడుట అనునవి కలగవచ్చును. మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి ద్వారా ద్వేషించబడవచ్చును. ఇవన్నీ మనకు వెనువెంటనే జరగవచ్చును, లేక కొంత ఆలస్యం కావచ్చును. చాలామంది విశ్వాసులు, స్త్రీలు, పురుషులు డబ్బు, స్థానమును బట్టి త్రోవ తప్పిపోవచ్చున్నారు. వారు తమ ప్రభువును తృణీకరించుచున్నారు. కానీ మన ప్రభువు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మనతో బూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడి అని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. ఎంతటి ప్రేమగల ఆహ్వానము! ప్రభు మనందరితో నీ కష్టము, నీ పరీక్ష, నీ శోధన ఏదైనను నా వైపు చూడుము అని చెప్పుచున్నాడు. విజయమునకు రహస్యం ఇదే. నీ భయములు, నీ కష్టములు, నీ హింసలు ఏమైనప్పటికీ ప్రభు తన వైపు చూచుటకు నిన్ను పిలుచుచున్నాడు. మొట్టమొదటిగా దావీదు పశ్చాత్తాపంతో కూడిన కన్నీటితో, దుఃఖముతో ప్రభు యొద్దకు వచ్చెను. అప్పుడు అతని ముఖములో సంతోషము కనబడినది. కీర్తనకారుడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని చెప్పుచున్నాడు. వెంటనే వారి ముఖములు ప్రకాశించెను. మనము ఈ మాటలు అధికారముతో చెప్పవచ్చును. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన వాని వైపు నీవు చూచిన ఎడల నీ కష్టములు, నీ పరీక్షలు, నీ బాధలన్నీ మాయమగును. గాయపరచబడిన తన చేతులను, కాళ్లను చూపి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. నా వైపు తిరిగి నీ కొరకు ఏమి చేసిదనో చూడుము. నిన్ను క్షమించుటకు, నిన్ను మార్చుటకు, నీ భయములన్నింటినీ, బాధలన్నింటినీ, పరిశోధనలన్నింటినీ తొలగించుటకు నేనెంత శ్రమపడితేనో చూడుము. నేడే ఆయన వైపు చూడుము. అప్పుడు నీవు కూడా ప్రకాశమానముగా కాగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.